ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. టుడే రెసిపీ హోలీ స్పెషల్ కచోరీ. చేసుకోవాలే కానీ మనం సమోసా కంటే కూడా కచోరీ చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా ఒక్కసారి ఓపెన్ చేస్తే పైన క్రంచీగా లోపలంతా సమోసా ఫిల్లింగ్తో చాలా బాగుంటుంది. ఇది ఆలు ఫిల్లింగ్, సమోసాకి ఎలా పెడతామో అలాగే పెడతామన్నమాట. దీన్ని ఒకసారి అలా చుట్టూరు లైట్గా కట్ చేసుకున్నట్టు పెట్టుకొని దీంట్లో ఇలా ఇమ్లీ చట్నీ వేసుకొని తిన్నామంటే సమోసా కంటే కూడా టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఇమ్లీ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దీనికోసం అయితే నేను ఆలు మటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోనే కట్ చేసుకున్న ఆలుని వేసుకొని ఉప్పు కొంచెం పసుపు వేసి 3 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసి ఇలాగా 3 విజిల్స్ తర్వాత ఇలా కుక్ అయిపోతుంది. ఈ కుక్ అయ్యేది కూడా మరీ సాఫ్ట్గా అవ్వకూడదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ ఒక నైఫ్ పెడితే ఎలా దిగుతుందో అలా దిగితే చాలు. ఎందుకంటే మరీ ఎక్కువ సాఫ్ట్ అయిందంటే అది బైండింగ్ సరిగ్గా అవ్వదు. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ సూజీ వేసి ఇలాగ ముందుగానే మనం తీసి పెట్టుకున్న వామ్ని కూడా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే ఆయిల్ కూడా వేసి నీట్గా ఆయిల్ని అంతా పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ వస్తాయి కదా, అలాగ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ ఇలా కలుపుకున్నామంటే క్రంచీగా పైన లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వాటర్ వేసుకుంటూ నీట్గా అంతా బైండింగ్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఒకటేసారి నీళ్ళు వేయకూడదు, కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు ఇలాగ అంటూనే ఉండాలి. ఇలా అనటం వల్ల పైన చిన్న గుల్లల్లాగా బబుల్స్ వస్తాయి కదా, అవి రాకుండా ఉంటాయి. ఎక్కువసార్లు కలుపుకోకపోతే ఆ గుల్లలన్నీ వచ్చేస్తాయి అనమాట. అందుకోసమే ఇలాగ పిండిని బాగా కలుపుకొని చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా చేసుకునేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి అలాగే మనం మిగతా వాటి కోసం రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 3 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లము, కొంచెం కొత్తిమీర, అలాగే జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీలో కోర్సుగా పట్టుకోవాలి. ఇలా కోర్సుగా పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ముందుగా మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకునేసి వేయించుకోవాలి. ఇది నీట్గా పచ్చివాసన అంతా పోయే వరకు వేగనివ్వాలి. కొంచెం టైం తీసుకుంటూ వేయించుకుంటేనే ఏదైనా సరే పచ్చివాసన రాదు. ఇలా అంతా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న పచ్చి బఠానీ ఉంటాయి కదా, అవి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇవి మనం ముందుగానే బాయిల్ పెట్టలేదు కాబట్టి లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించామంటే ఇలాగ కలర్ చేంజ్ అవుతూ లైట్గా ఇలా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసుకొని కొంచెం సేపు లైట్గా అలాగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఆ తర్వాత పావు బజ్జీ స్మాషర్ కానీ మీ దగ్గర ఏదైనా పప్పు గుత్తి ఉంటే దాంతో అయినా సరే నీట్గా ఇలాగా స్మాష్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఓవర్ బాయిల్డ్ అవ్వలేదు కదా పొటాటో, అందుకోసమే కొంచెం టైం పట్టేసరికి ఇలాగ నీట్గా మంచిగా వస్తుంది. ఒక 5 to 10 మినిట్స్ ఇలాగా మొత్తం స్మాష్ చేసుకునేసి ఇలాగ మొత్తం అంతా పిండిని ఒక దగ్గరికి పెట్టుకోవాలి. ఈ బ్యాటర్ని అంతా కూడా మనం తీసి పెట్టుకున్న మిక్చర్ని కూడా అంతా కొంచెం వేగనివ్వాలి. అస్సలు చెమ్మ ఉండకూడదు. చెమ్మ ఉందంటే అది మళ్ళీ ఉడికిన తర్వాత అంతా అయిపోతుంది కదా కచోరీ, తర్వాత కొద్దిసేపటికి సాఫ్ట్గా అయిపోవడం స్టార్ట్ అవుతుంది, క్రంచీగా ఉండదు. అందుకోసమే చెమ్మ లేకుండా బాగా కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ పొటాటోలో సాల్ట్ ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని ఇలాగా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ పిండిని మనం బాల్స్లో చేసుకొని అంతా చేసుకునే లోపు మనం ముందుగా చేసి పెట్టుకున్న మిక్చర్ కూడా నీట్గా చల్లారిపోతుంది. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఒక బౌల్లా చేసుకొని అలాగే ఆ మిక్చర్ని కూడా పొటాటో మిక్చర్ ఉంది కదా, అది కూడా తీసుకొని ఇలాగ నిమ్మకాయ అంత సైజ్ చేసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ బౌల్ లాంటి దాంట్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా సైడ్ ఎడ్జెస్ని పెంచుకుంటూ ఒక బొట్న వేలుతో మనం పెట్టుకున్న మిక్చర్ ఉంటుంది కదా పొటాటో మిక్చర్, ఆలు మిక్చర్ని లోపలికి అనుకుంటూ ఇంకొక బొట్న వేలుతో పిండిని దగ్గరకు చేసుకుంటూ ఇలా ఒక బాల్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం కొంచెం టఫ్గా ఉంటుంది, చేసే కొద్దీ ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి ఇలాగ ట్విస్ట్ చేసుకునేసి ఫింగర్స్తో దాని ముద్రలు ఎక్కువ పడకుండా ఇలాగా చేసుకోవాలి. మధ్యలో ఉన్న పిండి కూడా చుట్టూరు అంతా వచ్చేలాగా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఎక్కువ వేలి ముద్రలు పడకుండా చేసుకోవాలి. దీన్ని మనం కనుక చపాతీ దాంతో రుద్దామంటే అంత నీట్గా రాదు. మిగిలినవి కూడా అలాగే చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ చేసే కొద్దీ పర్ఫెక్ట్గా వస్తుంది, ఈజీగా అయిపోతుంది. ఇవి చేసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా సరే పిండిని ఎక్కువగా కాకుండా కొంచెం ఆయిల్తో తడుపుకుంటూ ఇలా చేసుకున్నామంటే పిండి చేతులు కతుక్కోకుండా స్టికీగా లేకుండా వస్తుంది. ఇలాగే అన్ని కచోరీలను చేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొనేసి ఆయిల్ వేసి దాంట్లో బాగా కాగిన ఆయిల్ని ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత ఇవన్నీ వేసి ఇవి మొత్తం ఇలాగ పైకి వాటంతటా అవి తేలిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని 2 సైడ్లు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సిమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలాగ కాల్చుకుంటూ 2 సైడ్లు తిప్పుకుంటూ ఉండాలి. టైం పడుతుంది. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత కూడా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకొని
తీసుకున్నామంటే కచోరీ రెడీ అయిపోతుంది. ఈ కచోరీలోకి మనం కొన్ని రకాలుగా కూడా వేసుకోవచ్చు. దానికోసమే ఇక్కడ నేను ఇలా పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలోకి చీల్చి వేసుకున్నాను అనమాట. ఇలాగా మధ్యలో ఇవి నంచుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇమిలి చట్నీ చేసుకుందాము. ఇది స్వీట్ అండ్ సోర్ రెండు ఉండేలాగా చేశాను అనమాట. ఇందుకోసమే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్ళల్లో వేసి బాగా చిక్కటి గుజ్జు వచ్చేలాగా గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి కొంచెం జీరా వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న గుజ్జునంతా కూడా దీంట్లో వేసుకోవాలి. చిక్కగా వేసుకుంటేనే త్వరగా అయిపోతుంది. ఇలా అంతా చిక్కగా వేసుకొని మనం ఒక గరిటె తీసుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉన్నామంటే చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం షుగర్ వేసుకోవాలి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా స్వీట్ హాట్ రెండు తగులుతూ ఉంటాయి కాబట్టి మీకు స్వీట్ అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మనం కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపటికి ఇది చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది. ఇలా బాగా చిక్కబడిన తర్వాత నూనె కొంచెం తేలుతున్నట్టు ఉంటుంది కదా, అప్పటి వరకు ఇలాగే తిప్పుతూ ఉండాలి. అప్పుడే ఇది టేస్ట్ ఉంటుంది. ఇమిలి లాగా అంటే చింతపండు లాగా అనిపించకుండా మంచి చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. అంతే, కచోరీ రెడీ అయిపోయింది. అలాగే ఇమిలి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కచోరీని కొంచెంగా ఇలాగ తుంచుకొని దాంట్లో ఈ ఇమిలి చట్నీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈ కచోరీ ఎప్పుడైనా సరే ఈ హోలీకి కానీ దేనికైనా సరే నార్త్ సైడ్ కొంచెం ఫంక్షన్ జరిగిందంటే చాలా వాళ్ళు కచోరీ తెచ్చేస్తారు. ఈ కచోరీ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకుంటారు. బాయ్ బాయ్.